హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి మటను దోసకాయ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మటన్ కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దోసకాయ కూడా పైన చెక్కు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మటన్ కడిగిన మటన్ని కుక్కర్లో వేసుకుని 1 స్పూన్ సాల్టు, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్లో కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 5-6 విజిల్ రానివ్వాలి. తర్వాత ఈ దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కకాయ చేదుగా ఉంటుంది దోసకాయ, మీరు చూసుకోవాలి. కొన్ని దోసకాయలు చేదు వస్తాయి. తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా కూడా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడు ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీస్తే ఈ విధంగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ మీద మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. లవంగాయ, దాల్చిన చెక్క, 2 చెక్కలు, 4 లవంగాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. మటన్లో వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసి కలపాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి, అడిగంటుకుపోతుంది కలగకపోతే. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ మటను. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. కారం 2 స్పూన్లు ముందు మటన్లో వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకుని బాగా కలపాలి. మటన్ ఉడికించినప్పుడు 2 స్పూన్లు కారం వేసాం. ఇప్పుడు కూడా చూసుకుని వేసుకోండి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు మటన్ కూడా ఈ దోసకాయ ముక్కల్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు మటన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. మటన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి. సాల్ట్ సరిపోయింది లేదా చూసుకుని వేసుకోండి, చెక్ చేసుకుని. ఇప్పుడు బాగా కలపాలి. రెండు నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత అలా కూర దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి. లాస్ట్ని కొత్తిమీర తరిగి వేసుకోవాలి. మటన్ దోసకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే కర్రీ తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అలా దగ్గరికి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి కర్రీని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.